So in sign up form, we will be having a field set concept. Field set is the box in the form. Inside the field set, we will be having lot of inputs like this: first name, last name. This is about name details, and this is about gender details. This is about contact details. For each and every concept, we will be having a different field sets like this. Okay, checkboxes are actually checking multiple elements at the same time. A radio button is not like that. Checkboxes you can select multiple items at the same time, but radio boxes not like that. రేడియో బాక్సెస్లో ఏంటంటే మనము ఒకటే రేడియో బాక్స్ ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి, ఒకదానికి పనిచేస్తుంది అది. అండ్ కమింగ్ టు ద నేమ్ డీటెయిల్స్, మనం నేమ్ కావాలంటే ఇక్కడ ఎంటర్ చేసుకోండి, అండ్ ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ. తర్వాత ఈమెయిల్. వీటన్నిటికీ ఏంటంటే ఫైనల్గా మనము సబ్మిట్ బటన్ పెట్టుకుందాం, సబ్మిట్ రీసెట్ బటన్. ఇంకొక లాస్ట్ ఫీల్డ్ సెట్ ఒకటి తీసుకుందాము. ఈ ఫీల్డ్ సెట్ సబ్మిట్ ఫామ్ అందాము. సబ్మిట్ ఆర్ రీసెట్, రీసెట్ కాన్సెప్ట్ సబ్మిట్ అందాము. ఈ సబ్మిట్కి సంబంధించి మనం ఇక్కడ మనం ఒక బటన్ పెట్టుకుందామండి. సో దిస్ ఇస్ ఇన్పుట్ టైప్ సబ్మిట్, అండ్ నేమ్ వచ్చేసి సబ్మిట్ అందాము. అండ్ ఫైనల్గా ప్లేస్ హోల్డర్ వాల్యూ తీసుకుందాం. దీనికి వాల్యూ వచ్చేసి సబ్మిట్ అని రాసుకుందాం, సబ్మిట్. ఓకే, సో ఇది సబ్మిట్ అనమాట. ఇంకొకటి రీసెట్ బటన్ ఒకటి ఉంటుంది. ఇన్పుట్ టైప్ రీసెట్ ఉంటుంది, అండ్ నేమ్ వచ్చేసి రీసెట్, అండ్ వాల్యూ కూడా రీసెట్. అండ్ ఫైనల్గా సో ఎప్పుడైతే మనం ఫామ్ సబ్మిట్ చేస్తామో ఆ వాల్యూస్ అన్నీ కూడా మనం సర్వర్కి పంపించాలి. బట్ పంపించే ముందు మనం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్లో ఈ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయకుండా సబ్మిట్ అవ్వకూడదు అనమాట. అలా అవ్వకూడదు అన్నప్పుడు రిక్వైర్డ్ అంటే అయిపోతుందండి. రిక్వైర్డ్ జస్ట్ రిక్వైర్డ్ అంటే అయిపోతుంది. ఇది రిక్వైర్డ్ అని చెప్పామనుకోండి, ఈ అట్రిబ్యూట్ ఒకటి మెన్షన్ చేస్తే అంటే అది కంపల్సరీగా పంపించాలి. రిక్వైర్డ్ అంటే ఇది కంపల్సరీగా వాల్యూ యాడ్ చేయాలి అని అర్థం అనమాట. ఫస్ట్ ఇక్కడ సేవ్ చేసి ఇక్కడ సబ్మిట్ కొడతాం. సబ్మిట్ కొట్టినప్పుడు ఏమైందంటే రిక్వైర్డ్ అంటుంది. అంటే ఫస్ట్ ఆ ఫీల్డ్ మనం ఫిల్అప్ చేయాల్సిందే. ఫస్ట్ నేమ్ అనేది కంపల్సరీగా ఫిల్అప్ చేయాల్సిందే. ఓకే, ఫస్ట్ నేమ్ ఫిల్అప్ చేశాను, మళ్ళీ సబ్మిట్ కొట్టాను. అండ్ లాస్ట్ నేమ్ కూడా కంపల్సరీగా మనం ఫిల్అప్ చేయాల్సిందే. ఫిల్అప్ చేయకుండా ముందుకు వెళ్ళదనమాట. అంటే ఇక్కడ బేసిక్గా మనం వ్యాలిడేషన్స్ అన్ని జావాస్క్రిప్ట్లో చేస్తాం, కానీ హెచ్టిఎంఎల్లోనే కొన్ని వ్యాలిడేషన్స్ చేయొచ్చు. ఆ వ్యాలిడేషన్స్ గురించి ఇక్కడ మనం రాసుకుంటున్నాం అనమాట. ఈ రిక్వైర్డ్ అనేది దేనికి కావాలి అంటే, సో ఇక్కడ వచ్చి ఈమెయిల్కి రిక్వైర్డ్ తీసుకుందాం, అండ్ ఫోన్ నెంబర్ కూడా రిక్వైర్డ్ తీసుకుందాం. ఈ 4 రిక్వైర్డ్ తీసుకుంటే సరిపోతుంది. మిగతా రిక్వైర్డ్ ఉండాలి లేదు అని అంత అవసరం లేదు. బట్ ఈ 4 మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్టూడెంట్కి సంబంధించిన ఫస్ట్ నేమ్ ఒకటి, లాస్ట్ నేమ్ ఒకటి, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అనేది రిక్వైర్డ్ ఉంటే చాలు. అండ్ ఓకే, ఇదొక రిక్వైర్డ్. సో ఫస్ట్ నేమ్ ఒకటి తీసుకుంటానండి, తర్వాత లాస్ట్ నేమ్ ఒకటి తీసుకుంటాను. సో తర్వాత సబ్మిట్ కొడతాను. సబ్మిట్ కొడితే అది ఈమెయిల్ కూడా అడుగుతుంది. బట్ ఈమెయిల్ మనము ఎలా పడితే అలా రాస్తే తీసుకోదు. మనం ఏంటంటే కంపల్సరీగా దాని ఒక ఫార్మాట్ ఫాలో అవ్వాలి. అంటే ఒక 004, ఈ @ సింబల్, తర్వాత డాట్ సింబల్, ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే. అవి ఫాలో అవ్వకపోతే ఏంటంటే అది నాట్ నార్మల్ ఈమెయిల్, అంటే ఈమెయిల్ కాదు అని చెప్తుంది. ప్రాపర్గా వాల్యూస్ అన్ని ఎంటర్ చేయాల్సిందే. మన ఫోన్ నెంబర్ కూడా ఫిల్ చేయాలంటుంది. సో ఫోన్ నెంబర్ కూడా మనం కంపల్సరీగా మెన్షన్ చేయాలి. తర్వాత సబ్మిట్ కొడితే సబ్మిట్ అవుతుంది. ఈ వ్యాలిడేషన్స్ ఇంకా కొంచెం హెవీ లెవెల్లో వ్యాలిడేషన్స్ ఇవన్నీ జావాస్క్రిప్ట్లో చూద్దామండి. అంటే ఇప్పుడు ఈమెయిల్ ఐడి ఇలానే ఇవ్వాలి, లేకపోతే ఫోన్ నెంబర్స్ ఇలానే ఇవ్వాలి, 91 కంపల్సరీ యాడ్ చేయాలి, లేకపోతే ఫస్ట్ నేము ఈ లెటర్సే తీసుకోవాలి, ఈ డిజిట్సే తీసుకోవాలి. ఇట్లాంటి వ్యాలిడేషన్స్ అన్ని మనకు జావాస్క్రిప్ట్లో దొరుకుతాయి. సో అక్కడ వచ్చినప్పుడు మనం ఆ వ్యాలిడేషన్స్ చూద్దాం. బట్ ఇవేంటంటే ఈ రిక్వైర్డ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్ వ్యాలిడేషన్ ఇన్ HTML అనమాట. సో ఇట్లా ఏంటంటే మల్టిపుల్ ఫామ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. లైక్ ఆధార్ రిజిస్ట్రేషన్ కానీ, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ కానీ, ఇట్లాంటి ఫామ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫామ్స్ని మనము ముందర
సిఎస్ఎస్‌లో గాని, జావాస్క్రిప్ట్‌లో గాని వర్కౌట్ చేద్దాము. బేసిక్ ఫార్మ్స్ అయితే ఇలా ఉంటాయి. ఒక సైన్ ఇన్ ఫార్మ్ అయితే ఇలా ఉంటది. సైన్ అప్ ఫార్మ్ అయితే ఇలా ఉంటది. ఒకటి క్రియేట్ చేసుకున్నాము. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఈ ఒక వెబ్ పేజ్‌లో ఇంకొక వెబ్ పేజ్ లోడ్ చేయడానికి ఐఫ్రేమ్ అని ఉంటదండి. ఐఫ్రేమ్ ఎందుకు వాడతారు బేసిక్‌గా అంటే ఐఫ్రేమ్ ఈజ్ యూజింగ్ లోడ్ వన్ వెబ్ పేజ్ ఇన్ అనదర్ వెబ్ పేజ్. అంటే ఒక వెబ్ పేజ్‌లో ఇంకొక వెబ్ పేజ్‌ని లోడ్ చేయడానికి ఐఫ్రేమ్ అనేది వాడతారు. ఐఫ్రేమ్ అంటే ఎలా ఉంటదంటే బేసిక్‌గా చూపిస్తాను మీకు. సో, ఇది బేసిక్ మన వెబ్‌సైట్ అండి. ఓకే. మన వెబ్‌సైట్ ఆల్రెడీ లోడ్ అవుతుంది. ఈ వెబ్‌సైట్‌లో ఇక్కడెక్కడో నాకు యూట్యూబ్ ఒకటి లింక్ ప్లే చేయాలి నేను. ఇక్కడెక్కడో నాకొక పీడీఎఫ్‌ని డిస్‌ప్లే చేయాలి. పీడీఎఫ్‌ని స్క్రోల్ చేసుకోవాలి. ఇక్కడేమో నా యూట్యూబ్ లింక్‌ని డిస్‌ప్లే చేయాలి. సరే ఇక్కడెక్కడో నాకు క్రికెట్ ఒకటి లేకపోతే ఏదైనా ఒకటి యాడ్ ఒకటి ప్లే చేసుకోవాలి. ఇట్లాంటి డిఫరెంట్ ఐఫ్రేమ్స్ లోడ్ చేస్తూ ఉంటారు చాలా వెబ్‌సైట్స్‌లో. ఇట్లా మల్టిపుల్ ఐఫ్రేమ్స్ లోడ్ చేయడం వల్ల ఆ వెబ్‌సైట్ యొక్క ట్రాఫిక్ ఎక్కువవుతది. అంటే స్లో అవుతదనమాట. అలాంటి ఐఫ్రేమ్‌లు ఎక్కువ వాడకూడదు. ఇప్పుడు ఐఫ్రేమ్ ఎలా ఉందో చూద్దాము. తర్వాతయితే మనం ఐఫ్రేమ్ ఎక్కువ వాడకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకసారయితే రాసుకుందాము అసలు ఐఫ్రేమ్ ఎలా ఉంటది ఏంటనేది. బేసిక్‌గా యూట్యూబ్ లింక్స్ ఉంటాయి చూడండి. యూట్యూబ్ లింక్‌లో మనకి ఐఫ్రేమ్ దొరుకుతది ఈజీగా. ఏదన్నా ఒక యూట్యూబ్ లింక్ తీసుకుందాం. ఏదో ఒక యూట్యూబ్ లింక్ తీసుకుందాం. ఆ యూట్యూబ్ లింక్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సాంగ్ ఉందండి. ఈ సాంగు ఈ సాంగ్ ఏం చేస్తారంటే ఇక్కడ షేర్ కొట్టండి ఇక్కడ కింద. షేర్ కొట్టిన తర్వాత ఎంబెడ్ కొట్టండి. ఎంబెడ్ కొట్టినప్పుడు మీకు ఆ ఐఫ్రేమ్ లింక్, ఆ ఎంబెడింగ్ ఐఫ్రేమ్ లింక్ అనేది ఇక్కడ దొరుకుతది. ఆ ఐఫ్రేమ్‌ని ఇక్కడ తీసుకొచ్చి మనము పేస్ట్ చేసుకుందాం. అంతే. సో, ఐఫ్రేమ్‌కి ఏందంటే విడ్త్ ఒకటి, హైట్ ఒకటి, ఎస్ఆర్‌సి. ఎస్ఆర్‌సి అనేది సోర్స్ అన్నమాట. ఈ టైటిల్, ఫ్రేమ్ బోర్డర్ ఇవన్నీ అవసరం లేవు. తీసేయండి. నాట్ ఎ రిక్వైర్డ్ థింగ్స్. నాట్ ఎ రిక్వైర్డ్ థింగ్స్. అండ్ ఫైనల్లీ ఒకసారి ఐఫ్రేమ్‌ని రెండర్ చేసుకుందామండి. ఒకసారి రెండర్ చేసుకుంటే ఓపెన్ ఇన్ ద బ్రౌజర్. సో, మనకిక్కడ ఉన్న వెబ్‌సైట్‌లోనే ఇంకొక ఐఫ్రేమ్ అనేది లోడ్ అవుతుంది. అంటే ఇంటర్నల్ ఉన్న బ్రౌజర్‌లోనే ఇంకొక బ్రౌజర్ అన్నమాట. ఇంకొక ఫ్రేమ్ అన్నమాట. ఇట్లాంటి ఐఫ్రేమ్స్ మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎన్ని పెట్టుకున్నా ప్రాబ్లమ్ లేదు. ఒక్కొక్క ఐఫ్రేమ్‌లో ఒక్కొక్క కంటెంట్ లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక దానిలో ఒక వీడియో, ఇంకొక దానిలో ఇంకొక వీడియో. సో, లాట్ ఆఫ్ థింగ్స్ వి కెన్ డూ. అన్నీ లోడ్ అవుతాయి. సో, ఇది ప్లే అవుతది. అట్ ద సేమ్ టైమ్ ఇది ప్లే అవుతది. ఇట్లా ఎక్కువ ఐఫ్రేమ్‌లు పెట్టడం వల్ల ఏమంటే ట్రాఫిక్ ఎక్కువైతది వెబ్‌సైట్‌కి. నాట్ రికమెండెడ్ అన్నమాట. ఎప్పుడన్నా ఒక చిన్న యాడ్ గాని ఏదైనా మన యూట్యూబ్ లింక్ ఒకటి షేర్ చేసుకోవాలి మన వెబ్‌సైట్‌లో అన్నప్పుడు ఐఫ్రేమ్స్ వాడుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. సో, మేబీ అర్థమైందా? ఈ ఐఫ్రేమ్ అర్థమైందనుకుంటున్నాను. అండ్ తర్వాతొచ్చి మనము డివ్, స్పాన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఒక న్యూ ప్రోగ్రామ్ తీసుకుంటాను. ఇక్కడ డివ్ అండ్ స్పాన్ అని రాసుకుందాము. డివ్ స్పాన్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనుకుందాం. ఓకే. ఫస్ట్ డివ్ అంటే ఏంటి? స్పాన్ అంటే ఏంటి? ఇక్కడ మీకొకసారి క్లియర్ కట్ ఐడియా ఇస్తాను. డివ్ అంటే ఏంటంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అండి. అంటే ఒక కంటైనర్‌ని డివ్ అంటారు. ఇప్పుడు ఒక వెబ్‌సైట్‌లో ఎన్ని డివ్స్ అయినా పెట్టుకోవచ్చు ఇట్లాగా. ఒక వెబ్‌సైట్‌లో ఎన్ని డివ్స్ అయినా పెట్టుకోవచ్చు ఇలాగా. కంటైనర్ అన్నమాట. డివ్ అంటే కంటైనర్ అంతే. స్పాన్ అంటే ఏంటంటే స్పాన్ గూడా కంటైనరే ఇన్‌లైన్. ఒక టెక్స్ట్ కంటైనర్‌కి స్పాన్. దీన్ని స్పాన్ అంటారు. దీన్ని డివ్ అంటారు. దీన్ని స్పాన్ అంటారు. డివ్ అంటే ఏం లేదండి డివిజను. డివ్ అంటే డివిజన్ ఒక బాక్సు. స్పాన్ అన్నా గూడా ఒక కంటైనరే. స్పాన్ ఏందంటే ఓన్లీ టెక్స్ట్ డేటాను మాత్రమే మనం స్టోర్ చేయొచ్చు. అంటే మనం కామన్‌గా ఎక్కువ టెక్స్ట్ డేటా పెడతారు. నేను ఆ రెండిటికి డిఫరెన్సెస్ చూపిస్తాను. డివ్ ఎలా ఉంటది? స్పాన్ ఎలా ఉంటది? ఒక బాక్స్ తీసుకొని చూపిస్తాను. డివ్ అంటే డివిజను. డివ్ అంటే ఏం లేదండి డివిజను. డివ్ ఈజ్ డివిజన్. Span and division at the same time container or container. At the same time, div is a block level element. Block level element. But span అలా కాదండి. స్పాన్ కూడా కంటైనరే.
స్పాన్ కూడా కంటైనరే, బట్ స్పాన్ ఈస్ ఇన్లైన్ ఎలిమెంట్. స్పాన్ ఈస్ ఇన్లైన్ ఎలిమెంట్. స్పాన్ వచ్చేసి మనకి ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. ఓకే, సో ఈ రెండింటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. ఒక చిన్న డివ్ తీసుకుంటాను, చూడండి. డివ్ ఒకటి తీసుకుంటున్నాను అంటే, సో ఈ డివ్కి సాధారణంగా మనం ఏంటంటే, డివ్లో ఏముండదండి. డివ్లో ఒక పారాగ్రాఫ్ మన ఇష్టం వచ్చిన కంటెంట్ పడేద్దాం. బట్ బేసిక్గా మీకు అసలు డివ్ క్రియేట్ అయిందా లేదా అర్థం కావడానికి నేను స్టైల్ అనేది ఒకటి యాడ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి పెడతాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ పెడతాను. ఓకే, తర్వాత విడ్త్ హైట్ మెన్షన్ చేద్దాం. విడ్త్ ఫర్ ద డివిజన్ 200 పిక్సెల్, హైట్ ఆఫ్ ద డివిజన్ ఒక 100 పిక్సెల్. ఎందుకంటే ఇప్పుడు మనకి కంటెంట్ లేదు కాబట్టి డివ్లో ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ వేస్తే మనకు క్లియర్గా డివ్ అనేది ఉందా లేదని అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ పెడతాను. అండ్ విడ్త్ వచ్చేసి 100, హైట్ వచ్చేసి 100. ఒక 2 డివిజన్స్ తీసుకుంటున్నానండి, ఏం లేదు. బ్రేక్ పెట్టుకుందాం. సో ఫైనల్గా అవుట్పుట్లోకి వెళ్తే 2 డివిజన్ 2 బాక్సులు క్రియేట్ అయినాయి అంతే. అది మీరు విడ్త్ మెన్షన్ చేయలేదు అనుకోండి, విడ్త్ మెన్షన్ చేయకపోతే డివ్ క్రియేట్ అవ్వదు. ఎందుకంటే మనకు కంటెంట్ లేదు కదా. 100% పెట్టుకున్నాం. 100% అంటే కంప్లీట్ బ్రౌజరు 100% ఉంటుంది. కంప్లీట్ బ్రౌజర్ విడ్త్ని ఆక్యుపై చేయమని చెప్తున్నాను. కంప్లీట్ బ్రౌజర్ విడ్త్ ఆక్యుపై చేస్తే 100%, లేదు 50% ఆక్యుపై చేయమని చెప్తే 50%. అంటే సగం వరకే తీసుకుంటాం. ఒకటి 100%, ఒకటి 50%. ఇట్లా కూడా మనం రాసుకోవచ్చు. అండ్ డివ్ లోపల మన ఇష్టం వచ్చిన కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇవంటే ఒక బాక్స్లో కంటెంట్ ఏదైనా పెట్టుకోవచ్చు, నాట్ అవర్స్. ఓకే, రియల్ టైంలో డివ్ని ఎలా వాడుకోవాలి అంటే, డివ్ ఈజ్ అ కంటైనర్ అనుకోండి అంతే. తర్వాత స్పాన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్ కంటైన్స్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ అనుకుంటే, ఇప్పుడు నేను ఈ ఒక్క HTML హైలైట్ చేయాలనుకుంటున్నాను. HTML హైలైట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని స్పాన్లో పెట్టేసి దానికి స్పెషల్గా కలర్ ఏదైనా అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చండి. స్టైలు కలర్ రెడ్. అంటే స్పాన్ అంటే అది కూడా ఒక కంటైనరే, బట్ అంతవరకే. HTML వరకే ఒక కంటైనర్ లాగా తీసుకుంటాం. HTML వరకు ఒక కంటైనర్ తీసుకుంటుంది. అండ్ ఆ HTML వరకు అది ఏంటంటే ఒక కలర్ రెడ్లో కనిపిస్తుంది. చూసారా? HTML, CSS, జావాస్క్రిప్ట్ ఎంతవరకు స్పాన్ తీసుకుంది. స్పాన్ ప్రాపర్ క్లోజ్ అవ్వలేదు కదా. స్పాన్ ఇంతవరకు క్లోజ్ అయింది. తర్వాత CSS, జావాస్క్రిప్ట్ యాజ్ యూజువల్గా మీ బ్లాక్ కలర్లో నిండిపోతాయి. మీకు HTML వరకే రెడ్ కలర్లోకి మారిపోయింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలిగితే HTML వరకే మీకు రెడ్ కలర్లోకి మారిపోయింది. అలా మారడానికి ఏంటంటే మనం స్టైల్ అదంతా రాయాలి కాబట్టి దాన్ని స్పెషలైజేషన్ అప్లై చేయడానికి మనం ఇట్లా స్పాన్ అనేది రాసుకుంటాం. కలర్ రెడ్ కావాలి, ఫాంట్ సైజు ఒక 30 పిక్సెల్ కావాలి, తర్వాత ఫాంట్ స్టైల్ కొంచెం ఇటాలిక్. అంటే ఈ స్టైల్స్ ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందామండి, బట్ మీకు అర్థం కావడానికి రాస్తున్నాను ఇవన్నీ. ఇట్లా దాన్ని కొంచెం హైలైట్ చేయడానికి స్పాన్ రాసుకుంటారు. అంతే. స్పాన్ కూడా ఒక కంటైనరే, బట్ స్పాన్ బేసికల్‌గా టెక్స్ట్‌కి కంటైన్ చేయడానికి స్పాన్ వాడతారు. నార్మల్ ఎలిమెంట్స్ అవన్నీ కంటైన్ చేయడానికి డివ్స్ వాడతారు. అదే అన్నమాట మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డివ్ అండ్ స్పాన్. ఇంకా తర్వాత వస్తే ఇంకొక ఎలిమెంట్ ఉంది. ప్రీ అనే ఒక ఎలిమెంట్ ఉంది. ప్రీ డాట్ HTML. సో సాధారణంగా ప్రీ అంటే ఏంటంటే ప్రిఫరబుల్ ఫార్మాట్ అన్నమాట. ప్రిఫరబుల్ ఫార్మాట్ అంటే ఒక ఫార్మాట్ని నేను ప్రిఫర్ చేయాలి, అదే ఫార్మాట్ నాకు కావాలి అన్నప్పుడు బేసిక్గా ఈ ప్రీ అనే ట్యాగ్ వాడతాం. మనము కామన్గా ఒక HTMLలో ఇలా రాస్తానండి. HTML తర్వాత CSS తర్వాత జావాస్క్రిప్ట్ తర్వాత రియాక్ట్ JS. నేను ఇలా చూపిద్దాం అనుకుంటున్నాను కంటెంట్ యూజర్కి, నా పేజ్ యూజర్కి నేను కంటెంట్ని ఇలా చూపిద్దాం అనుకుంటున్నాను. నోడ్ JS,
తర్వాత ఎక్స్‌ప్రెస్.js. కొంచెం డిజైను నా నా ఇష్టం వచ్చిన డిజైన్ ఇలా చూపిద్దాం అనుకుంటున్నాను. హ్మ్. ఆ! నేనొక బ్లాగర్‌ని. నా బ్లాగరు నా యూజర్సు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను నా కంటెంట్ ఇలా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇలా చూపిద్దాం అనుకున్నప్పుడు పాసిబుల్ ఉంటదా అంటే ఉండదండి. ఎందుకంటే అది స్పేసెస్, న్యూ లైన్స్ తీసుకోదు. బ్రౌజర్ ఏందంటే నార్మల్‌గా ఒక ప్లెయిన్ టెక్స్ట్ లాగా తీసుకుంటది. బ్రౌజర్ ఏందంటే నార్మల్‌గా ఒక ప్లెయిన్ టెక్స్ట్ లాగా రిఫర్ చేసుకుంటది. బట్ నేనేందంటే ప్రిఫరబుల్ ఫార్మాట్ తీసుకోమని చెప్తున్నా. అంటే ఇది నాకు ప్రిఫరెన్స్, ఇది నాకు కావాలి. ఈ స్పెసిఫిక్ నేనేదైతే ఫార్మాట్ రాసానో అదే నాకు కావాలి అని చెప్పాలి అన్నప్పుడు ఒక ప్రీ అనే ట్యాగ్‌ని పడేస్తే అయిపోతది. ప్రీ అనే ట్యాగ్‌ని పడేసి ఈ మొత్తం కంటెంట్‌ని ప్రీలో పడేస్తే మీరు ఏదైతే ఒక ఫార్మాట్ ప్రిఫర్ చేసుకున్నారో అదే ఫార్మాట్‌లో మీ బ్లాగ్ అనేది రెడీ అవుతదండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు ఫార్మాట్ ఎలా కావాలో అంటే స్పేసెస్, న్యూ లైన్స్ అలౌ చేస్తది. ప్రీ ఫార్మాట్ ఏందంటే నా ప్రిఫరబుల్ ఫార్మాట్. ఏదైతే నేను స్పేసెస్, న్యూ లైన్స్ అడుగుతానో అది యాస్ యూజువల్‌గా కంటిన్యూ చేస్తది. అదే మీరు ప్రీ చెప్పలేదనుకోండి, బ్రౌజర్ ఏందంటే అంతా గూడా ఒక లైన్‌లో సింపుల్ టెక్స్ట్ లాగా ప్రింట్ చేసుకుంటా ఎళ్తది. అదనమాట ప్రిఫరబుల్ ఫార్మాట్ ప్రీ ట్యాగ్.